గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్కి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. నిన్న జరిగిన 360 వెబినార్లో CEO యాష్ మొఫారే మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఇది ఫౌండర్ ఒక బాధ్యత, ఫౌండర్ యొక్క విలువ, ఫౌండర్ యొక్క ట్రాఫిక్ని తెచ్చే, ప్రపంచంలోనే అత్యధికంగా పొందే అతి గొప్ప జీవితం ఏది ఉన్నదో సింగిల్ ఫౌండర్కు దానికంటే 5 రెట్లు ఎక్కువగా ఆన్ ప్యాసివ్ కంపెనీ ఇస్తుందని చెబుతున్నారు అని చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ శాతం మనం దయచేసి కొన్ని విషయాలను కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈ యొక్క బ్యాంక్ విత్డ్రాల్స్ సంబంధించి ఎన్ని ప్రాబ్లమ్స్, అదేవిధంగా మనం చాలా అనేది ఫేస్ చేసాం. ఒక కేవైసీ గురించి కానీ, ఓ డొమైన్ గురించి కానీ ప్రతిదీ మనం అప్డేట్ చేస్తూనే వచ్చాం. మనం ప్రతి ఒక్క పాయింట్ విధంగా మన ఒక వెబ్సైట్ని, అదేవిధంగా ఫౌండర్ యొక్క అప్డేట్ని చేయడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా CEO యాష్ మొఫారేకి మీటింగ్లో నాకు నిద్ర పట్టడం లేదు మిత్రమా, CEO యాష్ మొఫారే గారు చెప్పింది వింటే మీకు నిద్ర మాత్రలు కావాలి, అటెన్షన్లో ఆలోచనలు మన వల్ల కాదు బాబోయ్ అని ఒక వ్యక్తి ఈ యొక్క మీటింగ్లో మనకి చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే దీంట్లో ఉన్న ట్రాఫిక్ కానీ, దీంట్లో ఉన్న అప్డేట్స్ కానీ చాలా అడ్వాన్స్ లెవెల్తో ప్రతి ఒక్క సింగిల్ ఫౌండర్ని విజయవంతంగా తన క్రెడిట్స్ కానీ, బోనస్ కానీ తీసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉండబోతుంది మై డియర్ ఫౌండర్స్. మరి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి కమిషన్స్, బోనస్ మరి ప్యాకేజీ బై చేసుకుంటేనే వస్తాయా లేదా రావా అన్న ఒక క్వశ్చన్ అన్నది మీకు ఉంటుంది. కానీ మై డియర్ ఫౌండర్స్, ఎప్పుడైతే మనకి ఓకనెట్ ఫస్ట్ ప్యాకేజీ అంటే నవంబర్, డిసెంబర్ ఈ నెలలో ఎవరైతే ప్యాకేజీ యాక్టివ్ చేసుకున్నారో వాళ్ళ లింక్ని ఆల్రెడీ మన కంపెనీ అనేది ఇంటర్నెట్ మార్కెటింగ్లో సర్వీసింగ్ చేయబడుతుంది. దీని విధంగా మనకి ఆల్రెడీ కొత్త కస్టమర్లను తీసుకురావడానికి కంపెనీ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఈ విధంగా వాళ్ళకి బోనస్ కానీ, ట్రాఫిక్ కానీ, వెబ్సైట్ ట్రాఫిక్ కానీ, ఇలా అనేక రకాల ఇన్కమ్స్ అనేది కంపెనీ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. మరి అదే విధంగా ఎవరైతే తర్వాత నెక్స్ట్ ప్యాకేజీ అంటే ఎవరు ముందు చేశారో వాళ్ళకి కంపెనీ అనేది ముందు ప్రైవసీ అనేది ఇస్తుంది. తర్వాత చేసిన వాళ్ళు అంటే ఎప్పుడు జాయిన్ అయ్యాం అనేది కాకుండా ఎవరైతే ముందు ప్యాకేజీ బై చేశారో వాళ్ళకి మాత్రమే కంపెనీ అనేది చాలా ఎక్కువగా వాళ్ళకి సహాయం అనేది చేస్తుంది ఈ యొక్క ఆన్ప్రెస్ కంపెనీ. ఎందుకంటే మన ఒక లింక్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ కొత్త కస్టమర్లని, అదేవిధంగా కొత్త ఐడీస్ తీసుకున్న వాళ్ళకి మన ప్రొడక్ట్స్ని మన లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే భాగంలో మనకి మన కంపెనీ పేరుతో ఒక ఫేక్ వెబ్సైట్ అనేది రావడం అయితే జరిగింది. ఇది దయచేసి చాలామంది జాగ్రత్తగా ఉండవలసిన విషయం అయితే ఉంది. కంగారు పడి మీరు ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేసి మన ఒక ఐడిని పోగొట్టుకోవద్దు. అదేవిధంగా మీ యొక్క బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవ్వకుండా చూసుకోగలరు. ఎందుకంటే మనం ఎప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేస్తూనే నేనైతే ఉంటాను. అర్థం చేసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా కంపల్సరీగా ఉండడం అయితే జరుగుతుంది. మన కంపెనీ ఇప్పుడు లాస్ట్ స్టేజ్, వాట్ ఈస్ ద ఆన్ ప్యాసివ్ స్టేజ్ అన్న దగ్గరికి రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకున్న ట్రాఫిక్ అంతా మనకు తీసుకున్న కమిషన్స్ చాలా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫౌండర్ ఓట్రిమ్ గురించి చిన్న కామెంట్ అన్నది కూడా పెట్టడం జరిగింది. ఓట్రిమ్ అనేది ఆయనకి కనిపించడం లేదు అప్డేట్ చేయడానికి. వాళ్ళ డౌన్లైన్లో ఉన్న ఫౌండర్స్కి ఆ ఒక ఓట్రిమ్ లింక్ అనేది రావడం అయితే జరిగింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జరగచ్చు. మీరు కూడా కొద్దిగా టైం చూసి వాటిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కూడా ఖచ్చితంగా ఓట్రిమ్ అనేది మనకి ఆ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందులో NDA సిగ్నేచర్ చేయాలన్నా, లేదంటే ఏమైనా మార్పులు చేసి మళ్ళీ సిగ్నేచర్ని పెట్టాలన్నా ఖచ్చితంగా మనకి టైం అనేది తీసుకుంటుంది. ఇదే విధంగా మనకి ట్రాఫిక్ విషయానికి వస్తే ఒక వెబ్సైట్ ట్రాఫిక్ కాకుండా ఫిజికల్ ట్రాఫిక్స్, అదేవిధంగా కస్టమర్ బేసిక్ ట్రాఫిక్స్, కస్టమర్ ద్వారా వచ్చిన రీసేలర్స్ ట్రాఫిక్, అనేక రకాలుగా ఎవరైతే ముందు యాక్టివ్ ఫౌండర్గా ఉంటారో కంపెనీ అనేది మ్యాక్సిమం వాళ్ళకి ఎక్కువ శాతంలో వాళ్ళకి సహాయం అనేది చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్యాకేజీ బై చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ట్రాఫిక్స్ అనేవి చాలా ముందంచు స్థాయిలో ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క విత్డ్రాల్స్ అనేది ఏ క్షణంలోనైనా మనకి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మై డియర్ ఫౌండర్స్. కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మకంతో, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అప్డేట్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి మనం ఏది అప్డేట్ చేయాలన్నా, ఏ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా, లేదా KYC మనం చేయాలన్నా ఖచ్చితంగా మనకి ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా మనం ఉన్నట్టుగానే చెప్పడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనకి ఈరోజు
ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో మన పొందే గొప్ప జీవితం మన కంపెనీల నుంచే మనకి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆన్ ప్యాసివ్ అనే ఒక వజ్రాన్ని CEO యాష్ మొఫారే మనకి పరిచయం అయితే జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం అయితే ఎన్నో రెట్లు అధికంగా మనకి ఉండబోతుంది. మై డియర్ ఫౌండర్స్, మనం ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం ఉత్పత్తులు మనకి లాంచింగ్ అయిన అనేక రకాల వ్యాపారాలు, మార్కెటింగ్, కస్టమర్ ఎంగేజ్మెంట్ లేదా డిజిటల్ పరివర్తనకు సంబంధించి ఇతర అంశాలు మెరుగుపరచడానికి రూపొందించబడిన కొత్త AI ఆధారిత సాధనాలు లేదా ప్లాట్ఫామ్లను పరిచయం చేస్తూ ఉండవచ్చు మన కంపెనీ. ఇది ఒక తెలివైన లక్షణంగా మన ఆన్ ప్యాసివ్ ఇతర సాంకేతిక సంస్థలతో సహకారాన్ని ప్రకటించవచ్చు. ఎందుకంటే పర్యావరణ వ్యవస్థకు విస్తరించవచ్చు. దీని ద్వారా ప్రతి ఫౌండర్ కింద ఉన్న కస్టమర్ వినియోగదారులకు మరింత సమగ్రమైన పరిష్కారాలు అందించవచ్చు. మై డియర్ ఫౌండర్స్, ఎందుకంటే ఈరోజు ఆన్ ప్యాసివ్ కంపెనీ తన కార్యకలాపాలను కొత్త ప్రాంతాలను విస్తరించడం, కొత్త మార్కెటింగ్లోకి ప్రవేశించడం లేదా గ్లోబల్ ఫుట్ ప్రింట్ పెంచడం లాంటి ముఖ్యమైన వార్తలు మనం చూస్తున్నాం. ఎందుకంటే కమ్యూనిటీ, అదేవిధంగా ఈకో సిస్టమ్, ఆన్ ప్యాసివ్ వినియోగదారులకు డెవలపర్, అదేవిధంగా భాగస్వాములతో కూడిన కమ్యూనిటీ మద్దతు ఇవ్వడం అనేది మన కంపెనీ యొక్క ముఖ్యమైన లక్ష్యం అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఈ యొక్క వెబ్సైట్ ట్రాఫిక్ అనేది అనేక వెబ్సైట్స్ పేరును టైప్ చేయడం ద్వారా నేరుగా మనకి వెబ్సైట్ ద్వారా వచ్చే ట్రాఫిక్ను మనకి ఖచ్చితంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇదే కాకుండా మనకి భారతదేశంలో అంటే మన దేశంలోని మనకి 2 కార్డులు చెల్లింపులు మనం చేయగలుగుతాం. ఒకటి మనకి బ్యాంక్ కార్డుతో చెల్లింపులు చేస్తాం. అదేవిధంగా మనకి ఆన్ ప్యాసివ్ కంపెనీ ద్వారా కూడా మనకి డెబిట్ కార్డ్స్ అనేవి రాబోతున్నాయి. మై డియర్ ఫౌండర్స్, ఈ కార్డుని మనం ఖచ్చితంగా ఆర్డర్ అనేది చేయాలి. ఇది ఆర్డర్ ప్రకారం మాత్రమే ఉంటుంది. ఇది ఒక ఎంపిక ప్రతి ఫౌండర్కి. దీని గురించి మీరు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో మీరు నెట్ బ్యాంకింగ్ అని పిలిచే నికర చెల్లింపులను అందించడం మన కంపెనీ యొక్క ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి వెంటనే అది జరగాలని మన లక్ష్యం. కాబట్టి ఇది వెంటనే జరుగుతుంది. మీకు తెలిసినది రోజుకు 1,00,000 భారతీయులు 1,00,000 రూపాయలకే పరిమితం. ఇది ఒక నియమం. ఎందుకంటే ఇక్కడ ఒక బ్యాంక్ సిస్టమ్ గురించి మనం మాట్లాడడం అయితే జరుగుతుంది. మై డియర్ ఫౌండర్స్, ఎందుకంటే దాదాపు 14 లక్షల మందిని 6 సంవత్సరాల పాటు జీతం లేకుండా ఉంచగల ఒక వ్యక్తి ప్రపంచాన్ని మొత్తం తీసుకురాగల శక్తి కలిగి ఉంటాడు. అది ఒక మన CEO యాష్ మొఫారే అని మనం ఖచ్చితంగా 100% మనం చెప్పచ్చు. ఎందుకంటే ఓపికతో కొనసాగండి. విజయం అనేది 100% కాదు, 1000% మనకి ఖాయం. అంతేందుకు, ఎందుకంటే మనకి చాలా ముగింపు దశకు రావడం అయితే జరిగింది. డెబిట్ కార్డ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా డొమైన్ కూడా సిద్ధంగా ఉంది. మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అనేది CEO యాష్ మొఫారేకి చాలా క్లియర్గా తెలియడం అయితే తెలుసు. ఎందుకంటే ప్రతి ఫౌండర్ ఒక ఖాతా ప్రక్రియంగా ఉంచడానికి అదేవిధంగా కనీసం కండోస్ సభ్యత్వం నిర్వహించాలి. ఆ విక్రయంలో 100% కమిషన్తో మన కొనుగోలుపై బ్రేక్ ఓపెన్ అవుతుంది. ఇతరులు విక్రయం చేసేటప్పుడు అది ఒక అద్భుతమైన ట్రాఫిక్ లాగా మనకి ఉండడం అయితే జరుగుతుంది. మై డియర్ ఫౌండర్స్, ఎందుకంటే ఈరోజు ఆన్ పేజ్ కంపెనీలో వ్యవస్థాపకులు అతిపెద్ద విజయాన్ని ప్రపంచం మొత్తం చూడబోతుంది. అదే దీన్ని క్యాట్మో అనేది ఆన్ ప్యాసివ్ సొల్యూషన్స్ అని కూడా చెప్పచ్చు. ఆన్ ప్యాసివ్లో మీరు ప్రత్యేకమైన ఒక అపూర్వమైన విజయాన్ని పొందబోతున్నాం. మై డియర్ ఫౌండర్స్, ఎందుకంటే ఆన్ ప్యాసివ్లో జీవితకాలం అదేవిధంగా తరతరాల అవశేష ఆదాయాన్ని అందించడానికి అపూర్వమైన బలమైన సిస్టమ్ను నిర్మిస్తుంది. ఓకేనా మై డియర్ ఫౌండర్స్, 360 వెబినార్స్ని ఖచ్చితంగా CEO యాష్ మొఫారే అప్డేట్స్ని క్లారిటీగా తెలుసుకోవడం అయితే జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది పెట్టండి. మీరు పెట్టిన కామెంట్ ఖచ్చితంగా రిప్లై అనేది నేను ఇస్తాను. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తెలియని సింగిల్ ఫౌండర్స్కి మన అప్డేట్స్ వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళకున్న టెక్నాలజీతో వాళ్ళకున్న తెలివితేటలో కొత్త కస్టమర్ని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మై డియర్ ఫౌండర్స్, అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్.